చెప్పానా మీరు కూర అద్దరు కొట్టేస్తారని? నిజంగా చాలా బాగుంది. రాగానే వెంట పెట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నావేంటి? ఎవరి దయాదాక్షిణ్యాల మీద నేను బ్రతకట్లేదు. మా డాడీని పెళ్లి చేసుకుంటారా? చందు, ఈ టైంలో అలారం పెట్టుకున్నావేంటమ్మా? అది టాబ్లెట్స్ వేసుకోవాలి డాడీ. ఏం టాబ్లెట్స్ అవి? అది ఎసిడిటీ టాబ్లెట్స్. నీకా? ఏం డాడీ, నాకు రాకూడదా? చెప్పలేమమ్మా. ఈ రోజుల్లో వయసుకు సంబంధం లేకుండా ఏవేవో జబ్బులు అందరికీ వస్తున్నాయి. చిన్నవాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోతున్నాయి. మందులు ఎక్కడున్నాయో చెప్పమ్మా, నేను ఇస్తాను. పర్వాలేదు డాడీ, నేను వేసుకుంటాను, మీరు వెళ్ళండి. నా కల నిజమైతే ఎంత బాగుండు. నా చావుతో అయినా వాళ్ళు కలిస్తే అది చాలు. ఏమ్మా చందు, ఎలా ఉన్నావు? అనసూయమ్మా, నన్నిలా అడగడు నీకేమైనా న్యాయంగా ఉందా? ఎలా ఉంటానో నీకు తెలీదా? అందరినీ అడిగినట్టే నిన్ను అడిగానమ్మా. నువ్వెప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను. అందరూ వేరే, నేను వేరే. నేను సంథింగ్ స్పెషల్ కదా. పద, తొందరగా మాస్క్లు అవి తగిలించుకొని ఓ 2 గంటలు నరకం పడితే మరో 2 రోజులు బతకొచ్చు. పద పద రా.
రాజా ఎక్కడికి? నువ్వేంటి దిక్కుండా అలానే కూర్చున్నావు? రా వెళ్దాం. అసలు ఎందుకు ఇక్కడ ఆపావు? ఎందుకేంటి, హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. ఎందుకు? ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్ళి తిందాం. రా, వచ్చి కారెక్కు. నువ్వు ఇంటికి వెళ్ళి వండి మనం తినేసరికి ఒక 2-3 గంటలు పడుతుంది. పద. ఏం అవసరం లేదు, గంటలో అన్ని అయిపోతాయి. రా రా మాధవి, ఈ ఒక్క పూటకే కదా, రా చెప్తాను. నేను రాను రాజా, నువ్వే రా, వెళ్దాం. అయ్యో, ఏమైంది రాజా? రక్తం. ఏం కాలేదులే, కంగారు పడకు మాధవి. రక్తం అలా కారిపోతుంటే ఏం కాలేదంటావేంటి? అదిగో అక్కడ హాస్పిటల్ ఉందిరా. పర్లేదు, ఏం కాలేదుగా. ముందు నేను చెప్పింది వింటావా లేదా? రా. డాక్టర్, కార్ డోర్ లో వేలు పడిందండి, చాలా రక్తం పోతోంది. ఏం కాదులే అమ్మా, టెన్షన్ పడకు. సిస్టర్, ఎస్ సార్. ఈయన్ని లోపలికి తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయి. రండి సార్. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. సిస్టర్, అయిపోయిందా? అయిపోయింది డాక్టర్. డాక్టర్, ఏమైందో చూడండి, వేల్కి ఫ్రాక్చర్ అయిందేమో. ఎందుకైనా బెటర్ ఎక్స్రే తీయండి. ఏం కాదమ్మా, ఫ్రాక్చర్ అయితే ఇలా ఉంటాడా? నొప్పికి ఎగిరి గంతేసేవాడు. మీరేం కంగారు పడకండి, ఏమీ కాదు. చెప్పాను కదా, ఏం కాలేదని. నువ్వే అనవసరంగా కంగారు పెట్టావు. అది డిసైడ్ చేయాల్సింది డాక్టర్స్. నువ్వు నేను ఏం కాలేదనుకుంటే సరిపోతుందా? తమరేదో పెద్ద డాక్టర్లా మాట్లాడితే ఎలా? అయినా వేలు అలా ఎలా పెట్టావు? ఎలా పెట్టారో నీకు మళ్ళీ నేను చేసి చూపించాలా? ఒకసారి పచ్చడైంది చాలదా? ఏంటి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్నారు? డాక్టర్ ఏం చెప్పిందేంటి? 2వ నెలనా లేక 3వ నెలనా? చందు, నీకు సిగ్గు అనిపించట్లేదు? మెళ్ళో తాళి కట్టించుకోకుండా ఏకంగా ఇంత దూరం వచ్చేసావు. నీకు ఆయనకి సిగ్గేంటిలే. కానీ మీరు పట్టించుకోకపోయినా రేపు పుట్టబోయే ఆ బిడ్డైనా మీ గురించి అడుగుతుంది. ఏం చెప్పుకుంటారు? ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా మేమెలా ఉంటే నీకెందుకు? తాళి తెంచి నా మొహాన విసిరేసిపోయావుగా. నీకు మా గురించి మాట్లాడే అర్హత లేదు. ఓహో, తాళి నీ మొహం మీద విసిరేశానని ఇక మీ గురించి అడిగేవాళ్ళు లేరనేగా?
ఇంత బరితెగించి తిరుగుతున్నారు? తిరిగితే తిరిగారు, మీ ఇష్టాన్ని కాదనేది ఎవరులే. ఆ తిరిగేదేదో మెడలో తాళి కట్టించుకొని తిరిగారనుకో, జనాలు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మానేస్తారు. లేదంటే ఏమనుకుంటారో తెలుసా? చందు, నీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకు. లేదు లేదు, ఇప్పుడే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను. ఏయ్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. మాట్లాడతాను, పెళ్లి చేసుకునేదాకా ఇలాగే మాట్లాడతాను. మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటపడి అనాల్సిన మాటలన్నీ అంటాను. తేరగా దొరికిందని దాంతో కలిసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నీకెలాగో సిగ్గు లేదు. ఆడదానివి, నీకైనా ఉండొద్దు. ఏయ్, రాజా, నువ్వాగు, నా మాట విను. చూడు మాధవి ఎలా వాగుతుందో. ఇలాంటి వాళ్ళకి మాటలతో కాదు, చేతలతోనే సమాధానం చెప్పాలి. దీన్ని వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఇది హాస్పిటల్ అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? వెళ్ళండి ముందుక నుంచి, వెళ్ళండి. రాజా, పద. ఏంటి చందు, ఏంటి గొడవ? తనే ఆంటీ, రాజా అంటే. రాజా మాధవి అంటే వాళ్ళిద్దరా? అవును, అనుకోకుండా కనిపించారు. చిన్న అవకాశం కూడా వదులుకోకూడదని అనాల్సిన 4 మాటలు అన్నాను. సారీ ఆంటీ. హాస్పిటల్ అని కూడా చూడకుండా ఇక్కడ న్యూసెన్స్ చేశాను. ఇట్స్ ఓకే అమ్మా. నువ్వెందుకొచ్చావో వాళ్ళకి తెలియదు కదా. తెలీదు. తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఇలా ఉండదు. సర్లే, పద. నీకెన్ని రోజులు మిగిలిన్నాయో గుర్తు చేసుకుంటున్నావా చందు? ఇక్కడ ఒక్కో రోజు కొట్టేస్తూ ఉంటే ఒక్కో రోజు నాకు దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందమ్మా. డాడీ, ఏం డాడీ, ఏం చేస్తున్నారు? అదేనమ్మా, ఇక్కడ మీ అమ్మ చదివిన నవల ఒకటి ఉండాలి. ఓ అదా, ఇఫ్ టుమారో కమ్స్, సిడ్నీ షెల్డర్ రాసిన నవల్ అదే కదా డాడీ? అవునమ్మా. అది నేను చదువుతున్నాను డాడీ. నువ్వా? అవును డాడీ, అమ్మకి చాలా ఇష్టమైన నవల్ కదా. అది చదువుతూ ఉంటే అమ్మతో మాట్లాడినట్టే ఉంది. ఇదిగోండి డాడీ. చూసారా డాడీ, అమ్మ నవల్ చదువుతూ అలాగే నిద్రపోయిందనుకుంటా. తన తలలో పువ్వులు అలాగే ఉండిపోయాయి.
డాడీ ఇఫ్ టుమారో కమ్స్ అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా, నన్ను టెస్ట్ చేస్తున్నావా? లేకపోతే ఇంత చదువుకున్న నీకు దాని అర్థం తెలియకపోవడం ఏంటి? తెలుసు డాడీ, కానీ మీ నోట్ నుంచి వినాలనుంది. రేపంటూ వస్తే చూసారా డాడీ, రేపనేది వాస్తవం కాదు అని చెప్తూనే ఈ రోజుని ఎంత ప్లాన్ గా మలుచుకోవాలో చెప్పారు కదా ఈ రైటర్, ది గ్రేట్ రైటర్. నిజమే డాడీ, ప్రతి మనిషి జీవితంలో రేపనేది ఒక ఆశ, నిన్ననేది ఒక నిజం, ఈ రోజు అనేది ఒక అదృష్టం. అంతే కదా డాడీ జీవితం అంటే. ఎప్పుడో 60 తర్వాత రావాల్సిన ఫిలాసఫీ నీకిప్పుడే వచ్చిందేంటమ్మా? నాకంతా తొందరే కదా డాడీ. అమ్మ కడుపు నుంచి నెలలు నిండకుండానే బయటపడ్డాను అన్నారు కదా, అందుకేనేమో అన్నీ వయసుకు మించినవే వస్తున్నాయి. ఏంటమ్మా అవి? అదే ఆలోచనలు. అన్నట్టు డాడీ, ఇందులో అమ్మకిష్టమైన లైన్స్ ని అండర్లైన్ చేసింది చూడండి. నీకు దూరం కాలేదు నేస్తం, నీ తలుపుల వాకిట్లో ముగ్గునయ్యాను, నీ కనురెప్పుల చాటున కన్నీరయ్యాను, మనసు విప్పి మాట్లాడితే పలుకునవుతాను, మాట ఇస్తే మరు జన్మకైనా తోడునవుతాను. చాలా వాల్యుబుల్ లైన్స్ కదా డాడీ. చాలా బాగుంది కదా. అందుకే ఈ పుస్తకం చదవడం ఆపేయమ్మా. ఏం డాడీ, రేపనేది నాకు ఉంటుందో ఉండదో అనా? ఎందుకలా అంటావు? అమ్మ లేనప్పుడు అమ్మ జ్ఞాపకాలతో పనిలేదని ఆ బుక్ చదవద్దన్నాను. అంతేగాని నీకు రేపు లేదనేది కాదు. ప్రతిదానికి అలా నెగిటివ్గా ఆలోచించడం మానేసే. చందు, ఏంటి ఇద్దరు దేనికో గొడవ పడుతున్నారు? అబే గొడవేం లేదండి. చేతిలో ఏంటది? ఇది నవల్ మేడం, సిడ్నీ హెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్. ఓ, ఆ నవల అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మలాగే. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ నావల్ ఒకసారి నాకు ఇస్తారా? నేను చదివిస్తాను. ఇష్టం అన్నారుగా, మీరు చదవలేదా? చదివాను, మరి ఇప్పుడు ఎందుకో మరొకసారి చదవాలనిపిస్తోంది. ఇది మీదే, మీకే అంకితం అనుకోండి. తీసుకోండి మేడం, మీరు పూర్తిగా చదివాకే ఇవ్వండి. ఇంకా నచ్చితే మీ దగ్గరే పెట్టుకోండి. అందులో మా అమ్ముంది, మా అమ్మ జ్ఞాపకాలున్నాయి, మా అమ్మకిష్టమైన వాక్యాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మా అమ్మ మనసు. ఇది మీ దగ్గర దాచుకోండి. థ్యాంక్ యూ. మీరేంటి మేడం ఎలా వచ్చారు? మీ గురించే. అదే, మీరే కదా కమిషనర్ గారి దగ్గరికి వెళ్దామన్నారు, అందుకే వచ్చాను. ఎలాగూ ఇటే కదా వెళ్ళాలి. అవును మేడం. సరే రండి. బాయ్ చందు. బాయ్. బుక్ చదవడం మర్చిపోకండి. అలాగే చందు.
అందులో మా అమ్ముంది. మా అమ్మ జ్ఞాపకాలున్నాయి. మా అమ్మకి ఇష్టమైన వాక్యాలు చాలా ఉన్నాయి. బుక్ చదవడం మర్చిపోకండి. కృష్ణ, ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? నీ పరిచయం నాలో ఎందుకు ఇన్ని ఆలోచనల్ని రేకెత్తించాలి? ఇంతవరకు ప్రేమ పెళ్లి అనే ఆలోచన లేకుండా ఉన్న నేను నిన్ను చూశాక ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? నిజంగా ప్రేమంటే ఇదేనా? ప్రేమ ఇంత బాగుంటుందా, లేక నిన్ను ప్రేమించడం వల్ల నాకిలా అనిపిస్తుందా? ఇఫ్ టుమారో కమ్స్, రేపంటూ ఉంటే నిన్నటి దాకా గడిపిన జీవితం పక్కన పెట్టి ఈ రోజు పుట్టిన ప్రేమని రేపు నీతో పంచుకోవాలనుంది కృష్ణ. ఈ టైంలో మెసేజ్ ఎవరై ఉంటారు? కృష్ణ నాకు మెసేజ్ పంపారా? జయంతి గారు, ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు సూర్య కాదని తెలిసినా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మీ స్థాయికి నేను తగనని తెలిసినా మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఇది ప్రేమేనా? ప్రేమ అయితే నా అంత అదృష్టవంతుడు లేడండి.